ఒక కత్తితో హత్య చేసి కత్తికి పూజలు చేస్తే చేసిన పాపానికి ప్రక్షాళన జరుగుతుందా? హత్య చేసిన వ్యక్తి నిందితుడు కాకుండా పోతాడా? అలాగే తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేసి ఇప్పుడు తిరుపతి మెట్లు కడిగితే పాప పరిహారం జరుగుతుందా? మదమెక్కి అహంకారంతో దౌర్జన్యంతో పాప భీతి లేని స్వార్థ నికృష్ట వైసీపీ మూకలు సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? తిరుపతి కొండ పవిత్రతను అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఏ నరరూప రాక్షసుల అకృత్యాలకు అంతమే లేదా? అరే, తిరుపతి లడ్డు కల్తీ చేస్తే తప్పేంటి అంటూ మురుగుతున్న ఈ వైసీపీ ఎలాంటి బుద్ధి చెప్పాలి? చిన్న అన్నం ముద్ద పెడితే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది. అసలు మీ దోపిడి నిజస్వరూపం తెలియక ప్రజలు మీకు 151 సీట్లతో అధికారం ఇస్తే ప్రజల మీద విశ్వాసం లేదు సరికదా? ప్రజల రక్షణ, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి దోపిడి మాత్రమే పరిపాలన అంటూ ఇదేమిటి అని ప్రశ్నిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించిన ఈ వైసీపీ అచ్చోసిన అంబోతులను ఏం చెయ్యాలి? సైకో జగన్ పాలనలో 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ప్రజల హక్కులను కాలరాసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసిన జగన్ దోపిడి పాలనను చూస్తూ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ తల్లడిల్లిపోయిన తెలుగు తల్లి కన్న కొడుకు లాంటి చంద్రబాబు నాయుడి పాలన వచ్చాక ఆ తెలుగు తల్లి సేద తీరుతుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ నాయకులకు బుద్ధి ఎలా చెప్పాలి? 5 ఏళ్లు వైసీపీ దోపిడీ పాలనలో జగన్ చేసిన అనేక దుర్మార్గపు దోపిడీలలో తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ మహాఘోరమైన దోపిడీ. ఒకసారి తిరుపతి కొండ మీదికి జగన్ తిరుపతికి వెళ్లినప్పుడు పూజారి గారు తిరుపతి లడ్డు ప్రసాదంగా ఇస్తే ఆ లడ్డు వాసన చూసి పక్కన పడేశాడు ఈ సైకో జగన్. అంటే ఆ లడ్డులో ప్రాణాంతకమైన ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన విషయం జగన్కు తెలుసు కాబట్టి ఆ లడ్డును పక్కన పడేశాడు. నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ లడ్డూలో చాలా దారుణంగా కల్తీ నెయ్యి వాడారని నిర్ధారించింది. శ్రీవారి లడ్డు తయారీకి వాడింది నెయ్యి కాదు అని తేల్చింది. పాలు, వెన్న లేకుండా కేవలం రసాయనాలతో నెయ్యి తయారు చేశారని, అందులో జంతు కొవ్వు తక్కువ మోతాదులో ఉండే అవకాశం లేకపోలేదని కూడా సిట్ చెప్పింది. ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదు అని తేల్చి చెప్పలేదు. ఈ రసాయన నెయ్యి తయారీ కోసం ప్రజల ప్రాణాలతో కూడా ఆడుకునేలా కర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ ఓలెన్, సువాసన నిలిపేందుకు బీటా క్యారటిన్, ఎసిడిక్ యాసిడ్ ఎస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్, నెయ్యి ఫ్లేవర్ వంటి రసాయనాలు కలిపారు. ఇలా మొత్తం 68 లక్షల కిలోలకు పైగా రసాయన నెయ్యిని తయారు చేసి ఇందులో నుండి 20 కోట్ల శ్రీవారి లడ్డూలు 2019-24 మధ్య సరఫరా చేశారు. దీని ద్వారా 251 కోట్ల రూపాయల స్కామ్ కి పాల్పడ్డారు. అంటే సైకో జగన్ శాడిజానికి 20 కోట్ల మంది హిందువులు బలయ్యారు. ఈ స్కామ్ లో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణారెడ్డి బినామీలు అడ్డంగా దొరికిపోయారు. మొత్తం 36 మందిని నిందితులుగా తేల్చారు. ఈ మొత్తం స్కామ్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాక సాక్ష్యాలు నాశనం చేయటం, నెయ్యి కల్తీ చేయడం, హానికరమైన ఆహార పదార్థాలు అమ్మడం, నమ్మక ద్రోహం, టీటీడీకి నష్టం కలిగేలా తెలిసి మోసం చేయడం, నకిలీ పత్రాల తయారీ, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేయడం, వాణిజ్య సంస్థల ద్వారా అనుచిత లబ్ధి పొందడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడినట్లు సిట్ ఆధారాలతో తేల్చి చెప్పింది. ఇంత అడ్డంగా దొరికినా కూడా నేను క్లీన్ అని మాట్లాడుతున్నారు జగన్. జంతు కొవ్వు 10% కంటే తక్కువగా ఉంటే తాము చేసిన టెస్ట్ ద్వారా అందులో జంతు కొవ్వు ఉందో లేదో చెప్పలేము అని మాత్రమే సిట్ చెప్పింది. కానీ అసలు జంతు కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఈ పదాన్ని అడ్డంగా పెట్టుకుని తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలపలేదు అని వైసీపీ అడ్డంగా మురుగుతున్నాయి. నెయ్యి కల్తీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ ఎక్కడా చెప్పలేదు. పంది కొవ్వు 10% కన్నా తక్కువగా ఉంటే ఈ రిపోర్టులో రాదు అని తేల్చి చెప్పారు. అంతేగాని పంది కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలేదు. సిట్ ఛార్జిషీట్ ఫైనల్ కన్క్లూజన్ లో కూడా తమ వద్ద ఉన్న డేటా ప్రకారం జంతు కొవ్వు ఉండే అవకాశం చాలా తక్కువ అని రాశారు. కానీ ఎక్కడా కూడా జంతు కొవ్వు ఉండే అవకాశం లేదు అని చెప్పలేదు. ఎంటీడీఎన్ఏ టెస్టులో మాత్రమే ఖచ్చితంగా జంతు కొవ్వు ఉన్నదో లేదో తెలుస్తుంది. మరి ఎంటీడీఎన్ఏ టెస్టు చేయకుండా పీసీఆర్ టెస్టు మాత్రమే సిట్ ఎందుకు చేసిందో ఆలోచించాలి.
గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB లాంటి ప్రతిష్టాత్మకమైన ల్యాబ్లో మాత్రమే ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో గురించి తెలుస్తుంది. మరి NDDBలో కాకుండా ICAR, NDRI అనే అతి చిన్న రీఛార్జ్ సెంటర్లో సిట్ ఎందుకు టెస్టు చేయించింది? 6/7/2024 నుండి 12/7/2024 మధ్య వచ్చిన నెయ్యిని మాత్రమే కూటమి ప్రభుత్వం ల్యాబ్లోకి పంపించింది. సిట్ రిపోర్టు ప్రకారం జగన్ టైంలో 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందని చెప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేస్తే జగన్ టైంలో నెయ్యి శాంపిల్ టెస్ట్ చేయకుండా అసలు నిజాలు ఎలా తెలుస్తాయి? మొత్తం 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిలో 10% కన్నా తక్కువ 68,000 కిలోల నెయ్యిని మాత్రమే AR డైరీ సప్లై చేసిన నెయ్యిని మాత్రమే టెస్ట్ చేసి 90% నెయ్యిని సప్లై చేసిన బోలేబాబా డైరీ శాంపిల్స్ ని ఎందుకు టెస్టు చేయలేదు? దీని వెనుక జరిగిన గూడు పుఠాని ఏంటి? దొంగతనం చేశాము కానీ మేము దొంగలం కాదు, హత్యలు చేశాము కానీ మేము హంతకులం కాదు, తుపాకీతోనే కాలిస్తే నేరం కాని కత్తితో పొడిస్తే నేరమెలా అవుతుంది అన్నట్టుంది. తిరుపతి లడ్డు నెయ్యిలో విషపూరిత ప్రాణాంతక రసాయనాలు కలిపాము, జంతు కొవ్వు మాత్రం కలపలేదు, ఇందులో మా తప్పేం లేదు అంటూ బుకాయిస్తున్న వైసీపీ పాపపు నాయకుల అహంకార ధోరణి కాలం ఎవ్వరినీ ఎప్పుడు వదలదు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఈ పాప నికృష్ట వైసీపీ నాయకులకు పాపం పండే రోజులు ఎంతో దూరంలో లేవు. జస్ట్ వెయిట్ అండ్ సీ.